అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియోలో అయితే మీషోలో తీసుకున్న డిఫరెంట్ సెట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి కేక్ బేకింగ్ సెట్స్ అండి. సో కేక్ బేకింగ్ కి యూజ్ అయ్యే ట్రేస్. సో ఒకరు అడిగారు అనమాట, అక్క కేక్ బేకింగ్ ట్రేస్ చూపిస్తారా అనేసి. సో అవైతే ట్రై చేశాను. డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి కొన్ని డిఫరెంట్ వెరైటీస్, అంటే ఒకటే రకం కాకుండా డిఫరెంట్ మోల్డ్స్ చూపిద్దాం మీకు అనుకున్నాను. సో ఇది వచ్చేసి స్క్వేర్ పీస్ ఆఫ్ కేక్ చేసుకునే మోల్డ్ అనమాట. సో చూడండి, మనకి విడ్త్ అయితే ఇంత ఉంటుంది. సో సన్నగా ఇంత లేయర్ వరకే వేస్తేనే మనకి ఇంతవరకు పొంగుతుంది అనమాట. ఎప్పుడైనా కేక్ ఫుల్గా వేయకూడదు, హాఫ్ వరకే వేయాలి. మంచి బటర్ పేపర్ కి ఆయిల్ రాసేసి అలా యూజ్ చేయొచ్చు. సో ఓవెన్ లో మనకి కరెక్ట్ గా సరిపోయే సైజ్ అండి. లెట్ ఇట్ బి ఓవెన్ పెద్దది కానివ్వండి చిన్నది కానివ్వండి, ఈ సైజ్ ఆఫ్ కేక్ ట్రే అయితే డెఫినెట్ గా సరిపోతుంది. సో నాకైతే ఈ సైజ్ ఆఫ్ కేక్ ట్రే సరిపోతుంది. నేను డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్ ట్రేస్ అయితే ట్రై చేశాను, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి స్క్వేర్ షేప్ లో మనకి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ బాగా వచ్చింది. సో చూడండి, ఇలా ప్రెస్ చేస్తే కూడా ఏం లోపల పోవట్లేదు. ఓకే చూడండి, క్వాలిటీ చాలా బాగా వచ్చింది అనమాట. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు స్క్వేర్ అయితే క్వాలిటీ బాగా వచ్చిందేమో, చిన్న ట్రేస్ కి రాదేమో అని అనుకుంటారేమో. సో అవి కూడా ట్రై చేశాను నేను యాక్చువల్లీ ముందు ఒకటి స్క్వేర్ దే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఇలా డిఫరెంట్ వి ట్రై చేశాను. ఇది వచ్చేసి బ్రెడ్ బేక్ చేసుకోవచ్చు. ఇదిగోండి అసలు క్వాలిటీ నిజంగా చాలా బాగా వచ్చింది. బేకింగ్ అయితే సూపర్ క్వాలిటీలో ఉన్న ట్రేస్ అనమాట. సింగిల్ ఉంది, కాంబోలో కూడా ఉంటాయి. సో ఇంకోటి కాంబో అనుకుంటా. సో ఇదైతే ట్రై చేశాను. సో ఇదిగోండి, ఇది కాంబో కాదు, ఇది కూడా సింగిలే వచ్చింది. ఓకే కాంబో అనుకున్నాను, కానీ సింగిలే అనమాట, సింగిల్ ట్రేస్. సో నేను ఎట్లా ఒక 2 ట్రేస్ ఆర్డర్ చేశాను. సో ఒకటి మనం కేక్ బేకింగ్ కి కానివ్వండి, లేదా బ్రెడ్ బేకింగ్ కి కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా ఈ మంచి అన్ని రకాల కేక్స్ కి డెఫినెట్ గా యూజ్ వస్తాయి. కలర్స్ కావాలి మీకు ఇంకా వేరే కలర్స్ లో అనుకుంటే కూడా ఇలా గ్రే కలరే కాకుండా ఒక ఆనియన్ పింక్ షేడ్ అలాంటి షేడ్స్ లో కూడా ట్రేస్ దొరుకుతాయి. అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక సైజ్ ట్రే ఒకటి చూపిస్తాను. స్క్వేర్, రెక్టాంగిల్. ఇప్పుడు ఇందాక స్క్వేర్ చూపించాను, ఒకటి రెక్టాంగిల్ చూపించాను, ఒకటి సర్కిల్. ఇదిగోండి, ఇది వచ్చేసి సర్కిల్ చూపించాను కదా. స్క్వేర్ చూసారు, రెక్టాంగిల్ చూసారు. ఇది వచ్చేసి స్క్వేర్ షేప్ బేకింగ్ ట్రే, ఇది వచ్చేసి సర్కిల్ షేప్ బేకింగ్ ట్రే. ఓకే, అండ్ ఇది వచ్చేసి రెక్టాంగిల్ షేప్ బేకింగ్ ట్రే అండి. సో ఎవరైతే కేక్ బేకింగ్ ట్రేస్ చూపించండి అక్క, క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి, ఏ లింక్స్ త్రూ వెళ్తే మనకు మంచి క్వాలిటీ వస్తాయి, ఏ పేజ్ లో అయితే బాగున్నాయి అని అడిగారు కదా. నేను అటు లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ త్రూ మీరు సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. లింక్ ప్రెస్ చేయగానే మీకు ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, మీరు బై చేసుకోవచ్చు, కొనేసుకోవచ్చు అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇలా అయితే ఉంది. క్వాలిటీ సూపర్ ఉంది. నెయిల్స్ చూపించాలి అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇవైతే మా పిల్లలు బాగా నన్ను విసికి చేస్తున్నారు అనమాట, ఇది పర్చేస్ చేయమని. సో పెట్టాను. సో ఐ థింక్ నాకు తెలిసి ఇది స్టిక్ చేసుకునే ఇది స్టిక్ చేసుకునే గమ్ లాంటిది నెయిల్స్ కి. సో అది పెట్టి ఓకే, మరి ఇది ఏం ఇచ్చారో చూడాలి ఇక్కడ. ఓకే, ఇది ఇంకోటి, ఇది గమ్ దాంది కాదేమో. సో ఇంకొక సెట్ కూడా మొత్తం ఆర్డర్ పెట్టాను. ఇదిగోండి, ఇది గమ్, దీంట్లో గమ్లానే వచ్చింది చూడండి, చిన్న గమ్. ఇదిగోండి, ఇలా అయితే వచ్చాయి నెయిల్స్ అనమాట. ఒక మంచి డల్ కలర్లో పెట్టమని అడిగితే పెట్టాను. సో దీనిపైన అన్ని హార్ట్ షేప్స్ అయితే వచ్చాయి. మీకు సైడ్కి ఇక్కడ ఇస్తాను. ఇదిగోండి, ఇలా అయితే ఉంది. సో ఇది స్టిక్ చేసి పెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఇది గమ్మనే అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. యాక్చువల్లీ ఇవి నేను ఎక్కువేం యూజ్ చేయను. నెయిల్స్ అంటే ఎక్కువ వరకు మంచిగా బయటికి ఎక్కడికైనా ప్లేస్ వెళ్తున్నప్పుడు నెయిల్స్ అనేది నీట్గా క్యారీ చేస్తే బాగుంటుంది. ట్రిప్స్లో అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. వచ్చేసి నెయిల్ ఆర్ట్ ప్రోడక్ట్ అనమాట. నెయిల్ ఆర్ట్ విత్ ఇదిగోండి మొత్తం ఇట్లా కాంబో వచ్చింది. కాంబో ఒకటి పెట్టాను, మీకు ఇప్పుడు బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. బికాస్ అన్ని చిన్న ఐటమ్స్ ఉన్నాయి, ఇలా చూపిలేను. మొత్తం ఇదిగోండి ఇలా నెయిల్స్ మేక్ చేసుకోవడానికి అంతా కూడా ఒకసారి బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ మీకు డెఫినెట్గా, అంటే ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ఎన్ని ప్రోడక్ట్స్ వస్తే ఎలా వచ్చాయి అనేది మీకు ఐడియా వస్తుంది. చూడండి, ఇదంతా ప్యాకేజ్ ఒకటి మొత్తం కూడా సెట్. ఇది వచ్చేసి హీట్ చేసుకునేది. ఇదిగోండి, ఇది వచ్చేసి గ్లిటర్ బాక్సెస్. ఏమేమి కలర్స్ ఉన్నాయంటే బ్లాక్, బ్లూ ఇవి. ఇది వచ్చేసి టేప్ అనమాట, సన్న టేప్. ఇది గమ్.
అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి నెయిల్స్ ఆర్ట్ చేసుకునేది మొత్తం కూడా నెయిల్ ఆర్ట్ చేసుకునే బ్రషెస్ ప్లెయిన్ నెయిల్స్ ఇచ్చారనమాట. సో ప్లెయిన్ నెయిల్స్ ఇస్తేనే కదా కలర్స్ మన దగ్గర నెయిల్ పాలిష్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ పెట్టుకున్నాక ఇవన్నీ ఆర్ట్. ఇది వచ్చేసి స్టిక్కర్స్, ఇదిగోండి స్టిక్కర్స్ నెయిల్స్ పైన పెట్టుకొని నెయిల్ యాక్సెసరీస్ అంటారు కదా, నెయిల్ యాక్సెసరీస్ స్టిక్కర్స్. ఇది కూడా ఇంకొక ఓకే ఇది కాపర్ షేడ్ టేప్ అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ లైన్ బ్లాక్ షేడ్. అండ్ ఇదిగోండి ఇవైతే ఇంకా క్యూట్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గ్లిటర్స్. ఎక్కువ వారికి కాలేజ్ పిల్లలకి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. ఈ మధ్య స్కూల్ పిల్లలు కూడా బాగానే చేస్తున్నారు. సో ఇంకా పిల్లలు కాలేజ్కి వచ్చారు కదా, మా ఇంట్లో అయితే అడుగుతూ ఉంటే సరే అని ఇవైతే ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికే ఒక్కొక్కసారి బద్ధకం వేస్తుంది, ఇంక ఇవన్నీ చేస్తారు. ఇదిగోండి మెయిన్గా టీన్స్కి అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. అండ్ ఇదిగోండి ఇవి వచ్చేసి అన్ని కూడా బ్రషెస్ ఇలా మొత్తం ఈ సెట్ ఇలా వస్తుంది. నేను లింక్ ఇస్తాను, ఇఫ్ ఇంట్రెస్టెడ్ లింక్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి హీట్ చేసేదన్నమాట. అయితే ఇది అయితే ఫస్ట్ మా పాపని ట్రై చేసి చూడమన్నాను, సో దట్ మీకు రివ్యూ ఇవ్వాలి కదా, సో పని చేస్తుందా లేదా చూడాలి కదా అనేసి. సో పని చేస్తుంది అనమాట. కాకపోతే మనం ఒక 60 సెకండ్స్ అయితే ఉంచాల్సిందే. అంతకంటే తక్కువ టైంలో చేస్తే మాత్రం ఆరట్లేదు, అంటే మొత్తం ఆరట్లేదు. మీరు 60 సెకండ్స్ పెడితే బెస్ట్. దీనికి వైర్ ఇస్తాడు. సో చూడండి ఇది వెళ్తే ఇలా వస్తుంది. మన యూఎస్బి పోర్ట్ దీనికన్నా పెట్టచ్చు. ఓకే, సో ఇలా వస్తుంది అనమాట. సన్ మినీ యుఎల్ఈడి. ఇది నెయిల్స్ హీట్ చేసుకోవచ్చు. స్టాండ్ లాగా ఇలా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది రేస్ తోటి ఎల్ఈడి రేస్ తోటి ఇలా పెట్టేసేసి దాని కింద ఇలా పెడతారు కదా, అలా అనమాట హీట్. ఇదంతా కూడా ఒక సెట్. సో మీకు నచ్చితే నేను లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు.